తెలుస్తోంది. సో రామారావు చెప్పండి, ఏంటి ఆదిమూలానికి సంబంధించినటువంటి ఎపిసోడ్ ని ప్రభుత్వం లేదా పార్టీ పెద్దలు కూడా ఎలా చూస్తున్నారు? దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది? శ్రీహరి ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా మరికొద్ది సేపట్లోని ఈరోజు సాయంత్రం లోపు వేటు వేసే అవకాశం ఉంది. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ప్రధానంగా ఈరోజు ఉదయం ఏబిఎన్లో ప్రసారమైన ఈ దృశ్యాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా దీని మొత్తం వ్యవహారం వలన గవర్నమెంట్ ఇమేజ్ దెబ్బతింటంతో పాటు పార్టీ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది అని చెప్పి ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో ఉండి ఆ తరువాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత అక్కడున్న ఒక మహిళతో ఆయన జరిపిన లైంగిక ఆయన మీద వచ్చిన లైంగిక ఆరోపణలు, ఏబిఎన్ ప్రసారం చేసిన కథనాలు, ఆ దృశ్యాలు వాటన్నిటిని కూడా ముఖ్యమంత్రి బస్సులో ఉండే పరిశీలించారు. ఏబిఎన్లో ఈ కథనాలు ప్రసారం అయ్యే సమయంలో సీఎం బస్సులోనే ఉన్నారు. ఆ ప్రసారం అవుతున్న కథనాలన్నింటినీ కూడా ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు మిగతా అధికారులు కూడా ఆయనకు చూపించారు. పార్టీ నేతలు కూడా ఈ విషయంపై మనం తీవ్ర చర్యలు తీసుకోకపోతే పార్టీ ఇమేజ్ దెబ్బతింటుంది అని చెప్పి ముఖ్యమంత్రికి చెప్పడంతో పాటు అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ ఇమేజ్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది అని కూడా పేర్కొన్నారు. ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై కూడా ఆంధ్రజ్యోతిలోను ఏబిఎన్లో వచ్చిన కథనాలపై కూడా ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించడమే కాకుండా తాను ఇటుకను పేర్చుకొని వస్తున్నానని, పార్టీ ఇమేజ్ ప్రభుత్వ ఇమేజ్ని కూడా బిల్డప్ చేయడం కోసం తాను ఇటుక పేర్చుకొని వస్తే కొంతమంది బుల్డోజర్లతో దాన్ని కింద కొడుతున్నారు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా మళ్లీ ఆదిమూలం వ్యవహారం బయటికి రావటం, ఈ రాసలీల వ్యవహారం ఏబిఎన్లో ప్రసారమైన కథనంని సీఎం స్వయంగా పరిశీలించి వెంటనే దీనికి సంబంధించి తనకి మధ్యాహ్నంలోపు నివేదిక ఇవ్వాలి అని కూడా ఆదేశించారు. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే ఈ నివేదికను పరిశీలించిన వెంటనే ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు ఆదిమూలం పార్టీని సస్పెండ్ చేసే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లా సత్యవేడుకు సంబంధించి మరో ఇన్ఛార్జిని నియమించి ఆయన ఎమ్మెల్యే కూడా డీయాక్టివేట్ చేసే అవకాశం ఉంది అని కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే నేను ఎందుకు ఈ విషయాన్ని అడిగానంటే ఖచ్చితంగా ప్రభుత్వం మనం చూసాం, గతంలో ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పట్లో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఆడియోలు కావచ్చు, ఇవి బయటకు వచ్చినప్పుడు అప్పుడు స్పందించినటువంటి దాఖలాలు లేవు. తర్వాత ఇటీవల కాలంలో చూసాం వరుసగా అనేక రకాలైనటువంటి ఆరోపణలు నాయకులపైన వస్తూ ఉన్నాయి. చాలా మంది వీడియోలతో సహా బయట పెడుతున్నారు. పెద్ద పంచాయతీలు కూడా నడుస్తున్నా దానిపైన రియాక్ట్ కాలేదు. మరి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి దీనిపైన పార్టీ కానీ ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సో ఇది అందుకే ఈ విషయాన్ని కూడా ప్రస్తావించాల్సి వస్తుంది మీతో. ఎస్, గతంలో వైసీపీ ప్రభుత్వం వాళ్ళ ఎమ్మెల్యేల మీద ఎవరిపై ఆరోపణలు వచ్చినా లేకపోతే ఎంపీపై కూడా నగ్న దృశ్యాలు బయటకు వచ్చినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందువల్లనే వాళ్ళకి 151 నుంచి 11 స్థానాలకు పడిపోయాయి. కనీసం ఇప్పుడు ఇంత ఓవర్హెల్మింగ్ మెజారిటీతోనూ తర్వాత అబ్సల్యూట్ మెజారిటీతో ప్రజా తీర్పు కట్టబెట్టిన సమయంలో వాళ్ళలాగా వీళ్ళు కూడా బిహేవ్ చేస్తే వీళ్ళకు కూడా అదే శాస్తి జరుగుతుంది అనేది కూడా ముఖ్యమంత్రి పదే చెప్తూ ఉన్నారు. అందువల్లనే మన ఎవరైతే కట్టుదప్పి వ్యవహరించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని పిలిపించి వరద సహాయక చర్యల హడావుడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. లేకపోతే వాళ్ళని పిలిపించి ఇప్పటికే మిమ్మల్ని నియోజకవర్గం నుంచి తప్పిస్తాం, మీ స్థానంలో వేరే వాళ్ళని పెట్టడంతో పాటు మీ మాట వినకుండా అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తాము అని కూడా చెప్పాలని సీఎం నిర్ణయించారు. దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని కూడా వాళ్ళకి చెప్పాలని నిర్ణయించారు. ఈలోపు ఈ వరద సహాయక చర్యల్లో ముఖ్యమంత్రి బిజీగా ఉండటంతో వాళ్ళని పిలిపించడం సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు ఆదిమూలానికి సంబంధించిన వ్యవహారం మాత్రం పార్టీ ఇమేజ్ని గవర్నమెంట్ ఇమేజ్ని కూడా దెబ్బతీసే విధంగా ఉంది. అది పైగా ఆయన రాసలీలలకు సంబంధించిన అంశాలు కూడా ఇప్పుడు ఏబిఎన్లో ప్రసారం అయిన తర్వాత దీని మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకొని తీరాల్సిందే అని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించుకుంది. అందువల్లనే ఆయన ఈ రోజు సాయంత్రం లోపు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆయన సస్పెండ్ చేయడంతో పాటు నియోజకవర్గంలో కూడా ఆయనకి ఎటువంటి అధికారాలు లేకుండా చేయాలని హైకమాండ్ నిర్ణయించుకున్నట్టు సమాచారం అందింది. ముఖ్యమంత్రి ప్రస్తుతం ఇప్పుడు బుడమేరు వెళ్లి ఏలూరు కాలువలో కలిసే దగ్గర నిడమానూరు వద్ద పరిశీలిస్తూ ఉన్నారు. అది పూర్తయి ఆయన ఇక్కడికి చేరుకున్న తర్వాత పార్టీ పరంగా ఆయనపై ఎట్టి పరిస్థితుల్లో వేటుపడే అవకాశం ఉంది అని చెప్పి పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
ఉంది. అయితే ఆయన ఆదిమూలం తరపున ఆయన పార్టీకి సంబంధించిన ఆయన అనుచరులు మాత్రం కొంతమంది ఈ వీడియో ఇప్పటిది కాదని వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న సమయంలో జరిగింది అని చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం హైకమాండ్కి సమాచారం పంపించినప్పటికీ ఎప్పుడు చేసినా కూడా చేసింది తప్పు కాబట్టి చర్య తీసుకోవాల్సిందే అని చెప్పి కూడా హైకమాండ్ నిర్ణయించింది. ఇక దీంతో పాటు ఇటువంటి వ్యవహారాలని టాలరేట్ చేసుకుంటూ వెళ్ళి పిలిపించి వార్నింగ్లు ఇచ్చుకుంటూ వెళ్తే రేపొద్దున ఇంకొకళ్ళు చేస్తారు దీన్ని. అందువల్ల పార్టీలో ఏదో ఒక సమయంలో ఎక్కడో చోట వేటు పడితే మిగతా వాళ్ళందరిలో కూడా స్కేర్ క్రియేట్ అవుతుంది అని కూడా సీఎం భావిస్తున్నారు. అందువల్లనే ఆ వేటు అనేది మొదట ఆదిమూలం మీద వేయాలి అని కూడా భావిస్తున్నారు. ఇక్కడ ఏం చేశారనేది ముఖ్యంగానే ఆయన ఎవరు ఏంటి అనేది కూడా అనవసరం అని చెప్పి కూడా నిర్ణయించుకున్నారు. దీంతో పాటు ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలు కూడా తెలుగుదేశం హైకమాండ్కు తలనొప్పిగా మారాయి. అందువల్ల ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా పిలిపించి సీరియస్గా వార్నింగ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. వీలుంటే రేపు కానీ లేకపోతే వినాయక చవితి పండుగ వెళ్ళిన తర్వాత కానీ వీళ్ళని కూడా పిలిపించి వార్నింగ్ ఇవ్వడంతో పాటు ఒక ఎమ్మెల్యేకి మాత్రం పూర్తి స్థాయిలో క్లాసు పీకాలి అని చంద్రబాబు నిర్ణయించారు. సాయంత్రం లోపు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై మాత్రం వేటు పడే అవకాశం ఖచ్చితంగా ఉంది.